మాతృదేవో భవ, పితృదేవో భవ. ఇప్పుడు మనము శనీశ్వరుని యొక్క, శని భగవానుని యొక్క వక్రగతి గురించి మనం చర్చించుకోబోతున్నాం. జూలై నెల 13వ తారీఖు 2025 నుండి 28వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు ఈ వక్ర మార్గంలో ఆయన ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఈ వక్ర మార్గంలో ప్రయాణించటం వలన ఏ ఏ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేసేసి శని వక్రం చేశాడు, మీకు ఈ రాశుల వాళ్ళకి చాలా భయంకరమైనటువంటి కష్టాలు వచ్చేస్తాయని చెప్పడం ఏమీ ఉండదు. మామూలుగానే ఉంటుంది. కాస్త కొద్ది ఇబ్బందులు ఉంటాయి, కాదంటలేదు. దానికోసం మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి మీ చేత వేలో లక్షలు ఖర్చు పెట్టించడం ఇదేది మా ఉద్దేశం కాదు. అలాగే కొన్ని రాశుల వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంత మాత్రం చేత మీకేదో బల్లగుద్దు చెబుతున్నా రాసుకు పెట్టుకో ఇలాగే జరుగుతుంది అని చెప్పేంత ధైర్యం నేను చేయనండి. ఎందుకంటే మహానుభావుడు ఆ పరాశరులు వారే చెప్పలేదండి. మనకు జ్యోతిష్యాన్ని అందించినటువంటి పరాశరులు వారే నేను బల్లగుద్దుతా రాసి పెట్టుకో, హరిహరాదులు వచ్చినా జరగబోయేది ఇదే, అంత మగాడు ఏం కాదండి మనం. అందుచేత అలాంటిది ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇందులో నా పైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదు. మీకు శాస్త్రాన్ని అందించాలి అనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి, ప్రారంభించడం జరిగింది. అదే మా ఉద్దేశం. ఓకే. తులారాశి వారికి 13వ తారీఖు జూలై నెల 2025 నుండి 28వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు, అంటే ఈ 137 రోజులు శని భగవానుడు మీనంలో ఉండి వక్రించిన కారణంగా కుంభరాశి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది తులారాశి వారికి కాబట్టి పంచమ స్థానం అవుతుంది. ఆ పంచమ స్థానంలో శని భగవానుడు శుభ ఫలితాలు ఇస్తాడా, అశుభ ఫలితాలు ఇస్తాడా? శుభ ఫలితాలు అయితే ఏ విధమైన శుభ ఫలితాలు ఇస్తాడు, అశుభ ఫలితాలు అయితే ఏ విషయాల్లో అశుభ ఫలితాలు కలగజేస్తాడు అనేటటువంటిది మనం తెలుసుకోబోతున్నాము. తులారాశి వారు ముఖ్యంగా వారు చెవులు రిక్కించి ఈ ఈ ఫలితాలను జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉన్నా కొంచెం తీక్షణంగా ఉంటుంది, ప్రతికూలంగా ఉన్నా తీక్షణం ఎక్కువగా ఉంటుంది. అందుచేత తులారాశి వారు ముఖ్యంగా ఇక్కడ మీరు గమనించుకోవాల్సినటువంటిది ఏంటంటే చెవులు రెక్కించి జాగ్రత్తగా వినండి. మనసంతా ఇక్కడే పెట్టి చెవులు ఇక్కడ పెట్టుకొని వినండి. విన్నట్టయితే ఏ విషయాల్లో బాగలేదని తెలుస్తుంది. మనం ప్రత్యేకించి దేవుడు ప్రత్యేకంగా ప్రార్థించుకోవడానికి కొన్ని అవకాశాలు, ఆయా విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఓకే. ఇక్కడ శని పంచమ స్థానంలో ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అని చూసినట్టయితే కార్యహాని, మనస్తాప, జ్ఞాతివాజ్య, కలాపకం, హీన స్త్రీ భోగ సంతాప, పంచమస్తే భవేశ్చనో. పంచమ స్థానంలో కనుక శని భగవానుడు ఉన్నట్టయితే ఏంటంటే కార్యహాని, ప్రయత్నాలన్నీ మీరు ఏ పని చెయ్యాలని ప్రారంభించినా కార్యహాని అంటే ఆ పని పూర్తి కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ మొత్తం సమస్త శక్తి సామర్థ్యాలు ఉపయోగించిన, పెద్ద పెద్ద రికమెండేషన్లు తీసుకొచ్చిన శని భగవానుడి ముందు ఆ రికమెండ్ చేసిన వ్యక్తి సీఎం కూడా అవ్వచ్చుగాక, శని భగవానుడి ముందు నిలవలేరండి. అర్థమైందా? అంచేత ఆ పని చెడుతుంది ఆయన యొక్క అనుగ్రహం లేకపోతే. ఇది గమనించుకోవాలి. ప్రయత్నం చేసేటటువంటి పని పూర్తిగా నెరవేరదు. మనస్తాప అంటే మనసు విచారంగా ఉండటము. జ్ఞాతి వాజ్య అంటే జ్ఞాతులు అంటే బంధువులతోటి, వ్యాజ్య అంటే గొడవలు మొదలైనటువంటివన్నీ ఉండటం, వాజ్య కలాపకం, హీన స్త్రీ భోగం అంటే ఇంకా అక్కర్లేదులేండి. అంటే నీచ స్త్రీలతో పరిచయం వల్ల కొన్ని కష్టాలు ఏర్పడతాయి అని చెప్పేసి మనకి తెలియజేస్తున్నాడు. నీచ స్త్రీలతో నోరులో నోరు పెట్టకూడదు. మన సామెతలు కూడా చెప్తూనే ఉంటారు.
అంటే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పిన విషయాన్ని మనం చిన్నప్పటి నుంచి చాలా చోట్ల విన్నాం. అంటే పిల్లవాళ్ళతోటి, తక్కువ వాళ్ళతోటి, అట్లాంటి వాళ్ళతోటి మనం ఢీకొని రాదు. కులం తక్కువ వాళ్ళతోటి, పిల్లవాళ్ళతోటి, కులం తక్కువ వాళ్ళతోటి మనం పోట్లాడకూడదు. వాళ్ళు ఒక మాట అన్నారనుకోండి, మనం భరించలేము. ఎందుకంటే వాళ్ళు కొంచెం సంస్కారహీనులుగా ఉంటారు. అంచేత వాళ్ళు వల్గర్ లాంగ్వేజ్ అంటే చాలా నీచమైనటువంటి భాషను ప్రయోగిస్తూ ఉంటారు. మనం నోటితో కూడా ఉచ్చరించజాలము, వాళ్ళు ఉచ్చరిస్తే కూడా మనం విరజాలం. అటువంటిది మన గబుక్కుని తిట్టేశారనుకోండి. అంచేత అటువంటి వారితో వేళాకోళం కానీ, వాళ్ళతో కయ్యానికైనా వియ్యానికైనా సమూర్జీ కావాలంటారు. ఒకవేళ మన తోటి సమానమైనటువంటి సంస్కారం కలిగినటువంటి వారితో పోట్లాడడం అనుకోండి, ఇవ్వండి మీరు ఎక్కువ మాట్లాడకండి మీరు అంటాడు. అదే చదువుకొని ఒక హీనుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏమంటాడు, అదనబా నీతో మాట్లాడి నాకు అంటాడు. ఇంకా అయినా కొన్ని అశ్లీల పదాలు కూడా ఉపయోగించే పరిస్థితులు ఉంటాయి. అదే చదువుకున్నవాడైతే మేస్టర్ కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలండి, మీరు మాట్లాడేది ఏం బాగలేదండి అంట. ఎంత సంస్కారం ఉంది. అదే భావం. ఆ చదువుకోని వాడు మాట్లాడిన అర్థము, పదం యొక్క అర్థము ఒకటే. ఈ బాగా చదువుకున్నటువంటి వాడు సంస్కారవంతంగా మాట్లాడేది అర్థమైతే ఒకటే, కానీ భాషలో ఎంత తేడా ఉంది చూసారా. అంచేత తక్కువ వాళ్ళతో పరిచయాలు అవన్నీ పెట్టుకోవడం వల్ల కొన్ని కష్టాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, జాగ్రత్త అని చెప్తున్నాడు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి తులారాశి వాళ్ళకి ఏర్పడేటటువంటి అవకాశం ఉంది సుమా అని చెప్పి మనకి మరొకసారి హెచ్చరించడం జరిగింది. అందుచేత మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఏ విషయాల్లో మనకి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి 5వ స్థానం తులారాశి వారికి అని తెలుసుకున్నాం. కాబట్టి ఆయా విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూనే రోజు మన నిత్యవారి పూజా విధానంలో కాస్త 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు మనసు దేవుడి మీదే పెట్టి ప్రార్థించినట్టయితే వాటి నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు. తెలిసింది కదండి. ఆ విధంగా మీరు ఆచరించండి. సర్వ కష్టాల నుంచి మీరు బయటపడండి, సర్వసుఖాలు పొందండి. శుభం భూయాత్. యతఃపూర్వం అంటే ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. అసలు ఈ వక్రగతి అంటే ఏంటి అనేటటువంటి ప్రత్యేకించి కొన్ని వీడియోలు కూడా చేసాము. ఇదివరకు మేము 10 సంవత్సరాల కింద కూడా చేయడం జరిగింది. అది 10-12 సంవత్సరాల కిందట కూడా నేషనల్ శాటిలైట్ ఛానల్స్లో చెప్పినప్పుడు కూడా చేశాము. కానీ చాలా కాలం అయింది కదా, అందుకోసం. వక్రగతి అంటే ఏమిటి? ఏ గ్రహమైనా వక్రగతిలో నడుస్తాయి. ఏ గ్రహాలు నడుస్తాయి? రాహుకేతువులు, అవి ఛాయాగ్రహాలు. అవి ఎప్పుడూ కూడా వక్రగతిలోనే, అంటే యాంటీ క్లాక్ వైజ్. అంటే గడియారం ఇలా కదా తిరుగుతుంది. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా అపసవ్యంగా తిరిగేదాన్ని యాంటీ క్లాక్ వైజ్ అంటాము. అవి ఎప్పుడూ సవ్యంగా నడవండి రాహుకేతువులు. అర్థమైందండి. రాహుకేతువులు ఎప్పుడు ఇంచుమించుగా మనం భయపెడుతూనే ఉంటాయి, బాధ పెడుతూనే ఉంటాయి. మామూలుగా కొన్ని ప్రదేశాలు వాటికి మంచిగా ఉన్నాయనుకోండి, లేదని కాదు. అలా 2 గ్రహాలు మాత్రం ఎప్పుడూ వ్యతిరేక దిశలోనే తిరుగుతూ ఉంటాయి. ఇకపోతే నవగ్రహాల్లో రాహువు కేతువు తీసేస్తే ఇంకా ఉన్నవి 7 గ్రహాలు. ఈ 7 గ్రహాలలో సూర్యుడు చంద్రుడు ఎప్పుడూ కూడా వ్యతిరేక దిశలో ప్రయాణం చేయరు. ప్రపంచం తలకిందులైపోతుంది అలా నడిస్తే వాళ్ళిద్దరూ. అందుచేత సూర్యుడికి చంద్రుడికి రిట్రోగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలో ప్రయాణం చేయడం అనేది లేదు. ఇక రాహుకేతువుని చెప్పుకున్నాము, సూర్యచంద్రుని చెప్పుకున్నాము. ఇంకా ఉన్నటువంటివి 5 గ్రహాలు. అవేంటి? కేతు కాదు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని. ఈ 5 గ్రహాలే మనకి ఎప్పుడు వక్రగతి అనేటటువంటి ప్రాప్తిస్తూ ఉంటాయి. వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయనుకోండి. వీటిలో కూడా చాలా, కుజుడు ఉన్నాడు అనుకోండి, ఎక్కువగా స్తంభిస్తూ ఉంటాడు. ఆయన ఎక్కువ కాలం ఉండాల్సిన సమయం కన్నా ఎక్కువ కాలం అక్కడ 2-3 గళ్ళల్లోనే ముందుకి వెనక్కి తిరుగుతూ ఉంటాడు. అది దాని స్తంభన చెప్తూ ఉంటాడు. అలాగే గురువును మనం తీసుకున్నట్టయితే ఆయనకి కొన్నిసార్లు వక్రం ఉంటుంది, కొన్నిసార్లు అతిచారం ఉంటుంది. అంటే ఉండవలసినటువంటి జాగా నుంచి వెనక్కి రావడం అనేది వక్రగతి అని చెప్పుకున్నాం. అతిచారం అంటే ముందుకు వెళ్ళవలసినటువంటిది ఒక గడి నుంచి ఇంకో గడికి కూడా వెళ్ళిపోతుంటాడు. 2 గడికి కూడా అవతలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఆ సమయంలో. ఆ విధంగా గురువు యొక్క సంచారం, అతిచారం కూడా ఉంటూ ఉంటుంది. ఇకపోతే బుధుడు అనేటటువంటి గ్రహం ఏదైతే ఉందో ఆయన ఓర్బిట్ కూడా, అంటే ఆయన కక్ష, ఆయన తిరిగేటటువంటి కక్ష కూడా సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి అదే టైం ఇంచుమించుగా సూర్యుడికి ఒక నెల రోజులు తీసుకుంటే ఈయన కూడా ఇంచుమించుగా అదే టైం తీసుకుంటుంది నెలంతా తిరగటానికి. కాబట్టి
ఒక ఈ 12 రాసుల్లో 4 రాసుల్లో ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తారు, బుధుడు రవి. 4 రాసుల్లో రవి ముందుంటాడు, ఒక గడి వెనకాల బుధుడు ఉంటాడు. కొన్ని రాసుల్లో 4 రాసుల్లో ఇక్కడ బుధుడు ముందుంటాడు, రవి వెనకాల ఉంటాడు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా జరగడం వల్ల ఎక్కువగా సంవత్సరంలో 4 సార్లు 5 సార్లు ఎక్కువగా వక్రించేటటువంటి ఏకైక గ్రహం బుధ గ్రహం. ఇది ఈ విధంగా ఉంటుందండి. అందుచేత ఈ శని భగవానుడికి కూడా వక్రం ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ప్రస్తుతం ఇంతకాలం, ఎందుకంటే ఇప్పుడు కొన్ని గ్రహాలు బుధుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఒక రాశిలో సంచరించేదే ఒక నెల రోజులు. ఆయన వక్రం ఎన్నాళ్ళు ఉంటుందండి? చాలా కొద్ది కాలం పాటే ఉంటుంది, నెల లోపే ఉంటుంది. ఇప్పుడు శని భగవాన్ ఉన్నాడు అనుకోండి, అన్నిటికంటే ఎక్కువ కాలం శనీశ్వరుడు మిల్లుగా నడిచేటటువంటి వాడు కాబట్టి 2.5 సంవత్సరాలు ఒకే రాశిలో సంచరిస్తాడు. కాబట్టి ఈయన వక్రం కూడా ఇక్కడ మనకి ఇప్పుడు ఈ పీరియడ్లో, ఈ సమయంలో ఈయనకి మనకి 138 రోజులు 137 రోజుల పాటు వక్రగతిలోనే సంచరించడం జరుగుతుంది. అంటే వారి మహాదశని బట్టి అక్కడ ఆ వక్రించి ఉండేటటువంటి సమయం కూడా నిర్ధారణ జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అర్థమైందని అనుకుంటాను. ఇది ఇంతవరకు చాలండి. మీరు అంటే మీ చిన్న డౌట్ తీర్చడానికే కానీ మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఉద్దేశం కాదు కదా. వక్రము అంటే ఏంటి అనేటటువంటి ఒక అనుమానం వచ్చేటటువంటి వారి యొక్క ఆ అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే ఈ జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలి అనుకున్నటువంటి వారికి చెప్పేది చాలా కాలం. ఈ వక్రాన్ని గురించే 15 రోజులు 20 రోజులు 30 రోజులు చెప్పాల్సి వస్తుందండి. చెబితే కానీ వాళ్ళకి ఎక్కదండి. మనం చెప్పుకుంటూ పోతాము, తెలిసిన వాడు చెప్పుకుంటూ పోతాడు. కానీ నేర్చుకోవాలనుకున్న వాడికి అక్కడ మెదడులో నాటుకుపోవాలి కాబట్టి అక్కడ చాలా టైం తీసుకుంటాం. చేత ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటాను. ఇంకా అర్థం కాకపోయినా ఇంకా అంతకంటే ఎక్కువ ఆలోచించకండి మీరు. అంటే వక్రగతి ఉన్నది అని చెప్తే తెలుసుకుంటే మీకు చాలా శుభం భూయాత్.